హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు గ్రీన్ చిల్లీతో ఉసిరికాయ చట్నీ చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉసిరికాయలు, నాటు ఉసిరండి ఇవి. గ్రీన్ చిల్లీ నేను ఇవి 1/2 kg తీసుకున్నానండి. ఉసిరికాయలు గ్రీన్ చిల్లీ 1/4 kg తీసుకున్నాను. ఒక 2 వెల్లుల్లి గడ్డలు సరిపోతాయండి. ఒక 50 grams నువ్వులు, ఇది సాల్ట్, ఇది లెమన్ జ్యూస్ అండి. ఒక 3 lemons తీసుకున్నాను నేను, బిగ్ సైజు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూసారు, ఇలా ఒక బాండీ తీసుకొని కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి. మనము ఉసిరికాయలు వేయించుకోవడానికి 2 tablespoons అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం బాండీ పెట్టుకున్నాం కదండి, 1 tablespoon ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము దానిలో కొంచెం పసుపు, చిటికెడ పసుపు వేసుకొని ఈ ఉసిరికాయలు మనం మగ్గించుకోవడం కోసం అండి. చిటికెడ ఉప్పు, చిటికెడ పసుపు వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం తుడిచి ఆరబెట్టుకున్నటువంటి ఉసిరికాయలు ఉన్నాయి కదండి, అవి దీనిలో వేసేసుకొని, ఇవి నాటు ఉసిరండి, అందుకే కొంచెం చిన్నగా ఉన్నాయి సైజు. ఇవి చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకొని మనం క్లోజ్డ్ లిడ్ అండి, లోపలికి ఉండేటువంటి మూత పెట్టుకుంటే కనుక మనకు ఆవిరికి ఈజీగా మగ్గిపోతాయి. చూసారు, మొత్తం అవంతా ఆయిల్ అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు దానిలో మనము మూత పెట్టేసుకుందాం. చూసారు, అలా క్లోజ్డ్ అంటే లోపలికి ఉండేటువంటి మూత పెట్టుకుంటే మనం దానిపైన ఇంకేం వాటర్ అట్లాంటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. దీంట్లో నువ్వులు 50 grams తీసుకున్నాండి. వీటిని ఏంటంటే రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి మనం. మరీ డ్రై రోస్ట్ అవసరం లేదు, కొంచెం వేగే వరకు, చిట్టుపట్లాడే వరకు ఉంటే కనుక సరిపోతుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి వీటిని. దీనివల్ల ఏంటంటే మంచి గ్రేవీ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. చూసారా, అలా చిట్టుపట్టంతో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం అవి పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత వేసుకుందాము గ్రైండర్. చూసారా, ఆల్రెడీ 50% మగ్గిపోయాయండి. కొంతసేపు ఉంటే కనుక అవి కూడా కంప్లీట్గా ఫ్రై అవుతుంది, కలర్ చేంజ్ అయిపోతుందండి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, కొంచెం ఫ్రై అవ్వాలి. చూసే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. కొంచెం మగ్గిటివి, నాటివి కదండి, కొంచెం గట్టిగా ఉంటాయి. కొంచెం మగ్గనిద్దాము. ఇలా క్లోజ్డ్ లిడ్ పెట్టుకుంటే ఏంటంటే త్వరగా ఆవిరికి మగ్గిపోతుందండి. దీనిపైన మళ్ళీ ఆవిరి పెట్టాల్సిన అవసరం లేదు, బౌల్తో వాటర్ కానీ అలా. ఇప్పుడు మనం నువ్వులు చల్లారనేమో చూసుకుందాం. నువ్వులు చల్లారాయండి, నేను మిక్సీ జార్లో వేసాను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఈ బౌల్లో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, 90% బాయిల్ అయిపోయి ఉంటాయండి. మనం బాయిల్ అయిందా లేదా అని చూసారా, ఇలా అంటే వచ్చేసింది, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దామండి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఈలోపు మనం గ్రీన్ చిల్లీను గార్లిక్ మిక్సీ వేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గ్రీన్ చిల్లీ ఇలా హాఫ్ కట్ చేసి వేసుకోవాలండి, త్వరగా మెదుగుతుంది మనం పీసెస్ కట్ చేసి వేసుకుంటే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇందులో ఉన్న టిప్ ఏంటంటేనండి, ఇప్పుడు గ్రీన్ చిల్లీ తొడిమలు తీయకుండానే మనం వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే తొడిమలు తీసి వాష్ చేసి ఇన్కేస్ ఏమైనా వాటర్ పోతే చట్నీ పాడవుతుంది కాబట్టి తొడిమలు తీయకుండానే వాష్ చేసి ఆరిన తర్వాత ఆ తొడిమలు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం. హాఫ్ ఇలా అన్ని కట్ చేసి వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అంటే మరి పెద్ద పేస్ట్ చేయొద్దండి, కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఈ గ్రీన్ చిల్లీ కూడా ఎక్కువ స్పైసీ ఉన్నాయి తీసుకోకూడదండి, కొంచెం మంట తక్కువ ఉన్నాయి తీసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది చట్నీలో. సో అందుకని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా కచ్చా పచ్చగా ఉండాలండి. ఇలా కొంచెం ముక్కలు ఉంటేనే పీసెస్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ ఉసిరికాయలు ఆరినేమో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయండి. మనం చేతికి కూడా తడి లేకుండా ఇవన్నీ ఇలా తీసేసుకుందాం. గింజలు చూడండి, ఇలా మొత్తం గింజలు తీసేసుకొని పీసెస్ చేసుకున్నామండి. ఒక్కొక్కటి ఎక్కడైనా ఒక గింజ ఉన్నా కూడా నో ప్రాబ్లం, దాని గురించి వర్రీ అవ్వాల్సిందేం లేదు. ఇప్పుడు మనం బాండీ పెట్టేసుకున్నామండి. ఇది కొంచెము మనం స్టవ్ వెలిగించుకొని తడి వేయకుండా చూసుకోవాలండి. చూసారా, కొంచెం వాటర్ డ్రాప్స్ ఉన్నాయి కదా, అది కూడా డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం మనం. దీనికి గ్రౌండ్ నట్ ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. చూసారా, డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనము కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. చట్నీ కదండి, కొంచెం ఎక్కువనే పడుతుంది, మనం గ్రీన్ చిల్లీ అంతా వేగాలి కదండి, సో అందుకని ఓకే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. సరే, ఆయిల్ పెట్టుకున్నాము, ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలా కచ్చపచ్చగా వేసుకున్నటువంటి మిక్సీ వేసుకున్నటువంటిది ఉంది కదండి గ్రీన్ చిల్లీ పేస్ట్, దానిలో వేసుకుందాం ఆయిల్లో.
కొంచెం దూరంగా ఉండి వేసుకోండి. దీన్ని మొత్తం మిక్స్ చేసేసి మంచిగా వేగనివ్వాలండి. గ్రీన్ చిల్లీ కదండి, పచ్చిమిర్చి కదా. చూసారా వేగుతుంది కదండి. ఇప్పుడు దీనిలో మనము ఈ చట్నీకి సరిపడా సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఫస్ట్ పసుపు వేసుకుందాం. సాల్ట్ కూడా పడుతుందండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత కావాలంటే మనం చూసి వేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా కొంచెం వేగనిద్దాం. ఇది వేగేలోపు మనం పక్కన పోపు రెడీ చేసుకుందామండి. దీని ఫైనల్గా మనం కొంచెం పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరే పోపు కూడా పెట్టేసుకున్నానండి. నేను పోపుకి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 రెడ్ చిల్లీ వేసి కొంచెం పోపు గింజలు వేసుకున్నాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు కూడా మరిగిపోయిన బట్టి కర్రీ వేస్తే మన పోపు రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకసారి మన చట్నీ ఎలా ఉందో చూద్దామండి. వేగిపోయింది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ నువ్వులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకుందాం. చక్కగా మిక్స్ చేసేసి ఇది కొంచెం ఫ్రై అవుతుండగానే మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వెల్లుల్లిపాయ కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకున్నాం. ఆల్రెడీ వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని వేసుకున్నాము. దీన్ని ఏంటంటే పైన ఈ పొట్టు తీయకుండానే మిక్సీ వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలకి, అప్పుడే బాగుంటుంది. కూడా మిక్స్ చేసేద్దాం. మంచి స్మెల్ వస్తుందండి. మీకు తెలిసే ఉంటుంది, మనం ఎప్పుడైనా ఉసిరికాయ తిని కొంచెం వాటర్ తాగితే ఎలా ఉంటుందండి, ఒక స్వీట్నెస్గా ఫీలింగే వేరే ఉంటుందండి. నోట్లో నీరు వచ్చేస్తుంది ఉసిరికాయ అంటేనే కదా. కొంచెం ఫ్రై అవనిద్దాం. అయిన తర్వాత మన ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు యాడ్ చేసేసుకున్నాం. చూసారా, అది కూడా నువ్వుల పొడి కూడా వేసుకున్నాం కదండి, ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ వేసేసుకున్నాం. దీన్ని కూడా మొత్తం చక్కగా మిక్స్ చేసేద్దాం. ఎక్కడైనా చూసారు ఇట్లా ఒక చిన్న కాయ ఉందని వదిలేసానండి, అట్లా ఉన్నా కూడా నో ప్రాబ్లం. చక్కగా ఇదంతా పట్టేస్తుంది, స్పైసీనెస్ అంతా చాలా బాగుంటుంది. అందులో ఇవి నాటుకాయలు అని చెప్పాను కదండి, అందుకే చాలా చిన్నగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఇది ఈ సీజన్లో ఇదైతే సెకండ్ టైం అండి పెట్టడం. ఒక నిమిషం ఇలా ఫ్రై అవనిద్దాం. చూసారా, మన చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది మీకు ఏదో అంటే కర్రీ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చూద్దామండి. సాల్ట్ ఇవన్నీ సూపర్ అండి, ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్, అన్నీ సరిపోయాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ మనం పోపు చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసేసుకుందాం. చూసారా, మన చట్నీ రెడీ అయిపోయిందండి. దీనిలో ఫైనల్ టచ్ ఇంకోటి ఉంది, లెమన్ జ్యూస్. అంటే ఇది ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాతే మనం యాడ్ చేసుకుందామండి. కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాం కదండి, తీసి పక్కన పెట్టేసుకొని బౌల్ ఇలా ఈ చట్నీ మొత్తం కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దామండి. చల్లారిపోయిందండి చట్నీ. ఇప్పుడు మనము లెమన్ వేసేసుకుందాం. ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. చూడండి, చట్నీ ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదండి, ఇలా గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అన్నట్టు, అంటే పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారండి, మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. మీరు కూడా ఇలానే, అంటే నేను ఎలా చేశానో ప్రొసీజర్ అలానే చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ నిల్వ కూడా ఉంటుంది. ఇదేం కొత్త డిష్ ఏం కాదండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.